హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ క్యూజిన్. ఈరోజు మనము బేబీ కార్న్తో ఒక మంచి స్నాక్ రెసిపీ చేసేసుకుందాము. మరి దాని ప్రిపరేషన్ ఏంటో ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా మనము దీనికోసము ఒక 350 గ్రామ్స్ ఆఫ్ బేబీ కార్న్ తీసుకోవాలండి. తీసుకుని అవి శుభ్రంగా వాష్ చేసేసుకుని మనము బాయిల్ చేసేసుకుని పక్కకు పెట్టేసుకోవాలండి. ఎక్కువ బాయిల్ చేయవసరం లేదండి. ఇప్పుడు మనము ఒక బౌల్లోకి ఒక చిన్న సైజ్ కప్ ఆఫ్ మైదా పిండి తీసుకోవాలండి, ఆల్ పర్పస్ ఫ్లోర్. అలానే ఒక 3/4 కప్, ఏ కప్ అయితే తీసుకున్నాం అందులోనే 3/4 కార్న్ ఫ్లోర్ కూడా తీసుకోవాలి. అందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఎర్రకార పొడి, అలానే చాట్ మసాలా ఒక టీ స్పూను, జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూను, పసుపు ఒక 1/2 టీ స్పూను, మిరియాల పొడి ఒక టీ స్పూన్ అండి. సో ఇదంతా స్పైసెస్ ఎవరి స్పైస్ లెవెల్స్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఉప్పు ఏమో రుచికి సరిపడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసాను. అలానే ఒక టీ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి మనము బాగా కలిపేసుకోవాలండి. ఈ ఫ్లోర్లోకి బాగా మిక్స్ అయిపోవాలి స్పైసెస్ అనేవి. ఇప్పుడు మనము బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్న బేబీ కార్న్స్ని తీసుకోవాలండి. ఈ బేబీ కార్న్స్ని ఒక్కొక్కటి తీసుకుని ఈ ఫ్లోర్లో మనం ఏదైతే స్పైస్ మిక్స్చర్ వేసామో అందులోకి ఇట్లా వేసుకుని జస్ట్ ఇట్లా అంతా మనం పిండి అంతా పట్టేలాగా జస్ట్ ఇట్లా రోల్ చేసుకోవాలి. ఎందుకంటే అది బాయిల్ చేసినప్పుడు కొంచెం వెట్నెస్ ఉంటుంది కదా, ఆ వెట్నెస్ వల్ల ఇట్లా మనకి ఆ ఫ్లోర్ అనేది ఇట్లా అతుక్కుంటుంది అనమాట. సో అన్నీ ఇట్లా చేసేసుకుని మనం పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము రెస్ట్ ఆఫ్ ద ఫ్లోర్ ఏదైతే మనకి మిగిలి ఉందో దాన్ని బ్యాటర్ లాగా చేసుకుందామండి. సో ఇందులో ఇప్పుడు మనము సోడా వాటర్ ఉంటాయి కదా మనకి, ఆ సోడా వాటర్ని పోసుకొని మనం ఇది కలుపుకోవాలండి. సో ఇదే స్పెషల్ అనమాట ఇందులో. సో ఈ వాటర్ పోసుకుని మనము బ్యాటర్ని రెడీ చేసుకోవాలన్నమాట. ఎట్లా అంటే మనకి బజ్జీలాగా వేస్తాం కదా ఆ కన్సిస్టెన్సీలో, దానికన్నా ఇంకొంచెం తిన్నుగా అనమాట, కొంచెం ఎక్కువ థిన్ కన్సిస్టెన్సీలో మనము వేసుకునేలాగా, మన బేబీ కార్న్స్ని డిప్ చేసుకుని వేసుకునేలాగా ఆ కన్సిస్టెన్సీలో అనమాట. ఇది కలుపుకునేటప్పుడు మనకి ఏ లంప్స్ ఉండకూడదండి. సో అట్లా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇది బాగా కలిపేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనము ఈ బేబీ కార్న్స్ ఉన్నాయి కదా, ఈ బేబీ కార్న్స్కి మనం ఇప్పుడు టూత్ పిక్స్ని గుచ్చుదాం అనమాట. సో ఎందుకంటే ఇట్లా పట్టుకుని తినడానికి మనకి స్నాక్ ఐటమ్ అన్నాం కదా. టూత్ పిక్సే కాదండి, మనకి నార్మల్గా మనము ఓవెన్లో యూస్ చేసుకునే స్టిక్స్ కూడా ఉంటాయి కదా, తందూర్ ఐటమ్స్కి, కబాబ్ ఐటమ్స్కి. సో ఆ స్టిక్స్ అని యూస్ చేసుకోవచ్చు. సో ఏది అవైలబిలిటీ ఉంటే అది మీరు ఇట్లా స్టిక్స్ లాగా ఇందులోకి గుచ్చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ బేబీ కార్న్స్ని ఫ్రై చేసేసుకుందామండి. ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి డీప్ ఫ్రై అంత కాకుండా చాలా తక్కువ వేసుకోవాలండి ఆయిల్. ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత మనము గ్లాస్లోకి బ్యాటర్ వేసుకోవాలండి. సో ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో బేబీ కార్న్స్ని ఈ బ్యాటర్లోకి ఇట్లా ముంచేసేసుకుని వేసేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మరీ హైలో పెట్టుకోకుండా కొంచెం మీడియం కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకుని అట్లా మనము వేయించుకోవాలన్నమాట. ఒకవైపు వేగిన తర్వాత జస్ట్ అదర్ సైడ్ కూడా తిప్పేసేసుకుని నిదానంగా వేయించుకోవాలండి. ఇక్కడ మనము బ్యాటర్ని సోడా వాటర్తో కలిపాం కదండి. సోడా వాటర్ కాకపోయినా మనం నార్మల్ వాటర్ అయినా కలుపుకోవచ్చు. బట్ సోడా వాటర్తో అయితే మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూసారు కదా, ఇట్లా పర్ఫెక్ట్గా ఇట్లా వేగిపోతే సరిపోతుంది మనకి. తీసుకుని మనము ఇట్లా పేపర్ నాప్కిన్ మీద వేసేసుకోవాలి. సో ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉన్నా కూడా అది పీల్ చేస్తుంది అనమాట. సో రెస్ట్ ఆఫ్ ద బేబీ కార్న్స్ని కూడా ఇట్లా ఈ బ్యాటర్లో ముంచేసుకుని వేసేసుకోవాలండి. వేసుకుని నిదానంగా వేయించేసుకోవాలి. బేబీ కార్న్తో మనం చాలా రెసిపీస్ చేయొచ్చండి. సో వన్ ఆఫ్ ద రెసిపీ అనమాట ఇది. సో ఇలా కూడా మీరు ట్రై చేయండి ఈసారి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇందులో మనము చాట్ మసాలా, సో జీలకర్ర పొడి చాలా మంచిది. సో డిఫరెంట్గా అనమాట. సో ఇట్లా కూడా ట్రై చేసి ఒక్కసారి పిల్లలకి సర్వ్ చేయండి. మన బేబీ కార్న్ స్నాక్ రెడీ అయిపోయిందండి. సో సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. సో ఇక్కడ మనము ఇప్పుడు కొత్తిమీర అండ్ కొంచెం చాట్ మసాలాతో ఇలా గార్నిష్ చేసేసుకుందాము. సో దీన్ని ఇలా డైరెక్ట్గా తినేయచ్చండి. ఆరల్స్ మనము కెచప్ కానీ ఆర్ మయోనీస్ అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది, దాంతో అయినా మనము సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఈ బేబీ కార్న్ స్నాక్ని ఈవినింగ్ టైమ్స్లో మీరు కూడా చేసేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి, కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనము ఒక కొత్త వీడియోలో కలుద్దాం.